జగన్ పై సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. దీనిపై సీఎం చంద్రబాబు విచారణ చేయించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందడం జగన్కు ఇష్టం లేదని అన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రమేష్ తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు జెడ్పీటీసీకి నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది. అక్కడ కూటమి తరపున బీటెక్ రవి భార్య పోటీ చేస్తుంది. ఆమె కూడా తప్పకుండా గెలిచేదానికి అందరం కూడా కూటమి తరపున అందరం కూడా కృషి చేస్తాం. పులివెందులలో గెలిపించి నీకు ఈ రాష్ట్ర ప్రజలు, పులివెందుల ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి, ఎందుకంటే డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా నీ హత్యా రాజకీయాలు, ముఠా రాజకీయాలు, అవినీతి, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరు అది కాదు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఈ కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన ప్రధానమంత్రి కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలా, దేశంలో ఏ స్కీమ్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కే మొట్టమొదటిగా రావాలని చెప్పేసి మేమందరం ప్రయత్నం చేస్తుంటే, ఈ ఆంధ్రప్రదేశ్ని హత్యా రాజకీయాల కింద మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఏమన్నా పోలుస్తావా? వారి రాజకీయం ఏంటి, ఈయన రాజకీయం ఏంటి? మీరు ఆంధ్రప్రదేశ్లో ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరని చెప్పేసి తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు? ఎందుకంటే ఈ సర్వనాశనం చేసింది దాదాపు బాగు చేయాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. మొత్తం ఇండస్ట్రీస్ వచ్చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూతో మన ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానంలో నిలవాలన్నది మనం ముందుకు పోతుంటే వారి అధికారం లేకుండా ప్రజలు ఒక్కసారి చూస్తే మామూలుగా కొట్ల. నేను ఎలక్షన్లకు ముందు ఇదే చెప్పా, ఎలక్షన్లు అయిపోయినాక ఇదే చెప్తున్నా. రాబోయేది కూడా మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని తెలియదు. ఇక్కడ లేదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా వీరు ఏ విధంగా మొన్న చూసాం కదా, ఒక యాక్సిడెంట్ అతని వెహికల్ని వెళ్ళిపోతే ఏ విధంగా చేస్తున్నారో లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో మెయింటైన్ చేయాలి, దౌర్జన్యాలు చేసేదానికి కాదు. అంటే రోడ్లు తవ్వేసి ముళ్ళ కంచెలు పెట్టేసి అంటే నెగిటివ్గా మీ ప్రభుత్వానికి నెగిటివ్గా వెళ్తున్నారు. హౌస్ అరెస్ట్ అడ్డుకుంటే ఆయనకు ఎందుకు 2000 మంది పోలీసులు పెట్టి బందోబస్తు చేయడం ఎందుకు? ఎందుకంటే డెమోక్రసీలో ఇవన్నీ సహజం కాబట్టి ఒప్పుకుంటున్నాం. కానీ ఆయన దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు. బందోబస్తు ఇచ్చారా లేకపోతే ఎవరో రాకుండా ఎవరు అక్కడ పోలీసులు ఆపుతుంటే ఎలా వస్తున్నారు? అది కాదు, పోలీసు అనుకొని ప్రభుత్వం అనుకుంటే ఎవరిని రాగలుగుతారా? 4 రోడ్లు బ్లాక్ చేస్తే ఎవరు రాలేరు. అర్థం చేసుకోవాలి. గేట్ తాళం వేస్తే అంటే బయటకు వస్తాడా? హౌస్ అరెస్ట్ ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని ఉద్దేశంలోనే పవన్ కళ్యాణ్ చేశారు కదా ఆల్రెడీ. ఆయన పవన్ కళ్యాణ్ హోటల్లో పెట్టి ఉంచారు కదా 2 రోజులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతి చోట ఇదే రకమైన భాష మాట్లాడడానికి నేను ఒకటే చెప్పినా, ఇన్ని సంవత్సరాల ప్రభుత్వంలో 1924లో అతను చేసినట్టు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నాకు తెలుసు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తున్నారు. సార్, ఈ సంస్కృతి స్టార్ట్ చేసింది మనమేను, మీరేను. ఇప్పుడు ఈ విధంగా మేమందరం బాధపడాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని వారి దగ్గర ఉండే నాయకులు ఆయనకు చెప్తే కూడా అసలు అతనికి ఎక్కట్లా. ఒక్క నిమిషం, ప్రశాంతి రెడ్డి ముందు మీరు ఇచ్చిన టీటీడీ బోర్డు మెంబరే కదా, విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ దగ్గర ఎంపీనే కదా. వాళ్ళు ఈయన విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ అయ్యారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదైతే ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ మా కంచుకోట అనే జిల్లా 10 ఎంపీ 2 ఎంపీలు పోయినాయి. అక్కడ జిల్లాలో మీరు చేసే పరిస్థితి ఏంటి? ప్రశాంత్ రెడ్డిని ఆ విధంగా మాట్లాడితే కనీసం ఏ నాయకుడు కూడా, మేము ఎప్పుడైనా తప్పు మాట్లాడితే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీలో మా అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మేము ఎప్పుడైనా చేస్తే మమ్మల్ని పిలిచి మందలిస్తారు. నువ్వు చేసిన తప్పు, ఈ పద్ధతి మార్చుకోవాలి. అటువంటిది నువ్వు ఆ విధంగా చెప్పకుండా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పేం చేశాడు, తప్పు చేస్తే కేసు పెట్టుకోవాలి అంటే నువ్వు ఇదేనా చెప్పేది? నువ్వు చెప్పే ఇదేనా? ఏమన్నావు ఇంతకుముందు? నువ్వు గుర్తుపెట్టుకో,
నువ్వు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మా వాళ్ళకు కూడా రక్తం ఉంది, పౌరుషం ఉంది, మీరు ఇట్లా మాట్లాడినారు కాబట్టి మా వాళ్ళు గలాట్ చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి. ఈరోజు ఆ విధంగా మాట్లాడలేదు కదా ఎవరు కూడా. ఇవన్నీ నువ్వు నేర్పించినటివే. నువ్వు నేర్పించిన దాంట్లో 1% కూడా లేదు. ఇప్పుడు 1% కూడా లేదు. ఇప్పుడు జగన్ వెళ్తున్నటువంటి ర్యాలీలకి తప్పకుండా మేము అక్కడ ప్రయత్నానికి ప్రజలంతా కూడా పులివెందులలో కూడా మొత్తం తెలుసుకున్నారు. అభివృద్ధి ఈరోజు పులివెందుల అభివృద్ధి లేదు. పులివెందుల డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ 100 డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ నేను ఇచ్చా. నేను యాజ్ ఏ ఎంపీగా అక్కడ 12 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు పులివెందులలో 100 గ్రామాలకి నేను డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చాను. మరి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి సర్పంచ్ గారి నుంచి కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు చేసిన పులివెందుల కాన్స్టిట్యూన్సీలో ఈరోజు డెవలప్మెంట్ ఉందా? సార్ బనకజల్ల ప్రాజెక్ట్ సంబంధించి మిగులు జలాలని మేము పడుకుంటున్నాం. రెడ్డికి ఇష్టం లేదు. అసలు అభివృద్ధి అనే పదానికి అతనికి అర్థం తెలియదు.